ఈరోజు మతోన్మాదం భయంకరంగా పెచ్చరిల్లిపోయి పెద్ద పెద్ద వ్యూహాలని రచించుకొని సిద్ధమవుతుంది కనుక దేవుని పిల్లలందరూ కూడా మీ కర్తవ్యాలు గుర్తెరిగి అందరూ దేవుని కొరకు పని చేయటానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. ఏది నీకు అడ్డుగా ఉందో చెప్పు, దేవునికి తీసేస్తాడు దాన్ని. కానీ ఎందుకు అడుగుతావు? తీసేయమని సమస్యల్ని ఏం చేయటానికి అడుగుతావు? అవన్నీ సమస్యలన్నీ తీసేస్తే, నీ బాధ్యతలన్నీ నెరవేరిస్తే, నీ ఇబ్బందులు, నీ రోగం తీసేస్తే ఏం చేస్తావు? ఏం చేయటానికి? హాయిగా లోకంలో ఆనందించడానికా? భోగాలు అనుభవించడానికా? ఇహలోకాన్ని సుఖాలను అనుభవించడానికా? నో, దేవుని కోసం బతకటానికి అడుగు. దేవుని కోసం బతకటానికి అడుగు, మొత్తం తీసేస్తాడు ఆయన. మారు మనసు పొంది అడుగు. అంతేకాకుండా ఆయన తీయక మునుపు నీకున్న పరిధిలో ముందు వాడబడతా ఉండు, ఆత్మల్ని బలపరుస్తూ ఉండు, ప్రకటిస్తూ ఉండు. నీ ఆసక్తిని బట్టి మొత్తం వదిలిస్తాడు నీకు.